ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన మరో వారం తండ్రి, మేమందరం సంఘముగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుని చూడగా తండ్రి, మీ కృప దయచేయండి, సహాయం చేయండి ప్రభు. మీ ఆత్మ సహాయం దయచేయండి. నాయన చెబుచూండగా తండ్రి, మీ ఆత్మ సహాయం నాకు నిండుగా దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే శక్తిని దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి. ఆమెన్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసు ప్రభువారు ఏం చేశారు? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎప్పుడు? ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, మన పాపాల నిమిత్తం సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు. పాపాన్ని జయించి ఆయన మృత్యుంజయుడై పరలోకంలో దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పునరుద్ధానుడైన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? అధికారం వేటి మీద వచ్చింది? శక్తుల మీదను, దూతల మీదను, అధికారుల మీదను, ఆయన సమస్తం మీద ఆయనకి అధికారం వచ్చింది. ఆయన శక్తుల మీద ప్రతి శక్తి ఆయన చేతిలో ఉంది. మనం ఉదయం లేచి కింద కాలు మోపాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు వారు. ఎవరైతే మనకు శక్తిని ఇస్తున్నారో, మనం నడవాలన్నా, ఈ సృష్టి యావత్తు నడవాలన్నా, మనం ఉదయం లేచి పని చేసుకోవాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తినిచ్చే దేవుణ్ణి మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అంత మాత్రం ఆయన్ని తృణీకరించకూడదు. ఈ సృష్టిలో ఏది దానికది ఏది రాలేదు. దేవుని చిత్తం లేకుండా ఏది మన యొద్దకు రాలేదు. మనుషులు ఏమనుకుంటున్నారంటే, మేమేం చేయకపోయినా ఇది మాకు ఫ్రీగా వస్తుంది కాబట్టి దేవుని నమ్మవలసిన అవసరం లేదని కొంతమంది, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కొంతమంది, ఏదో భక్తి చేస్తే అయిపోద్దని కొంతమంది. అంటే వచ్చే ఈ శక్తి ఊరికనే వస్తుందని చాలామంది ఏం చేస్తున్నారు? దాని మీద దేవునికి చూపవలసిన విధేయత చూపటం లేదు. 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీయు లేకయుండును. యేసు ప్రభువారు పరలోకంలోకి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున అధికారం పొంది ఎలా కూర్చున్నారు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరమందు శ్రమపడెను గనక ఆయన్ని అనుసరించి నడిచే మనం కూడా ఎలా ఉండాలి? శరీరమందు శ్రమ పడడానికి మనం సిద్ధపడాలి, ఇష్టపడాలి. మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయన అనుసరించినప్పుడు మనకి ఏ ఇబ్బందులు రావు, ప్రతిదీ మనకి సౌఖ్యంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు అని మనం ఎంత మాత్రం మనం అనుకోకూడదు. సంతోషం ఉంటుందా అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రతిదీ మనకు ఉంటుంది. ప్రతిదీ ఎలా ఉంటుంది? మనకి మితముగా ఉన్నప్పుడు మాత్రమే అది దాని నుండి వచ్చే సమాధానం మనకు ఉంటుంది. ఏదైనా ఎక్కువైపోతే దాని నుండి వచ్చే ఇబ్బంది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన్ని అనుసరించినప్పుడు, యేసుక్రీస్తు వారిని అనుసరించినప్పుడు మనకు శ్రమలు వస్తాయి, పరలోక సంబంధమైన
ఆశీర్వాదం కూడా మనకి వస్తుంది. ఆయన ఎలాగైతే ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ పడ్డాడో, ఆయన ఎవరి నిమిత్తం శ్రమ పడ్డారు? మన నిమిత్తం శ్రమ పడ్డారు. మనం కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని ఆయన ఎలాగైతే ఈ లోకంలో బ్రతికారో, పరిశుద్ధంగా ఎలాగైతే బ్రతికారో, మనం కూడా అలాగా ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం మన శరీరాన్ని కూడా అంత పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం జాగ్రత్తగా ప్రయాసపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక జీవించు మిగిలిన కాలం, ఇప్పటివరకైతే శరీరంలో జీవించిన ఎంతైతే కాలం అయితే మనం బయట ఉన్నామో, దేవునికి దూరంగా ఉన్నామో, ఆ కాలంలో ఎలా బ్రతికే మనం మనుషుల యొక్క ఆలోచన, వాళ్ళ ఆశల చొప్పున మనం మొదట నడుచుకున్నాం. ఆ నడుచుకున్న కాలం ఇంక మీద వదిలిపెట్టి ఇప్పుడు ఎవరి నిమిత్తం బ్రతకాలి? దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటే మనకి పాపం మీద ఇంకెంత మాత్రము జోలి ఉండదు. దేవుని ఇష్టానుసారంగా నడవకపోతే మనకి పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, ప్రభుత్వం మన మీద ఉంటుంది. పాపం యొక్క ప్రభుత్వం మన మీద ఉంటుంది. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకపోతే, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే పాపం ఎంత మాత్రం మనల్ని ఏలదు. మన యేసుక్రీస్తు వారి యొక్క మనసును ధరించుకుని ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవజ్ఞానం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ ఏమంటున్నారు? ఇందును గూర్చి అంటే ఇతన్ని గూర్చి, యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకమైన సంగతులు చెప్పవలసి ఉంది. అయినా ఎలా ఉన్నారు? వినుటకు మందులై ఉన్నందున వాటిని విశదపరచుట కష్టము. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారో మిగిలిన కాలం ఎలా ఉండాలన్నారు? యేసుక్రీస్తు వారిని అనుసరించి నడిచేవారిగా ఉండాలి అంటున్నారు. పూర్వపు దశలో ఉన్నప్పుడు ఏ ఆశలైతే అనుసరించి నడుస్తున్నారో వాటిని వదిలిపెట్టి యేసుక్రీస్తు వారిని అనుసరించినప్పుడు దేవునికి ఇష్టానుసారంగా నడవాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా పూర్వం ఆ దశలోనే కొనసాగుతుంటే యేసుక్రీస్తు వారిని అనుసరించి ఏ ప్రాబ్లం ఉంది ఇక్కడ? దేన్ని బట్టే వాళ్ళు ఉంటున్నారు అంటే, ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేక ఉన్నాయి అంటున్నారు. మీరు వినుటకు మందులైనందున అలా ఉండలేకపోతున్నారంటే, యేసుక్రీస్తు వారి యొక్క మనసును ధరించుకోలేకపోతున్నారంటే ఏముంది? వినుటకు మందులైనందున. దేనివల్ల మందులు అయిపోతున్నారు, మందబుద్ధి కలుగుతున్నారు అంటే? లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. హృదయం ఎందుకు మందం అయిపోతుంది? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన ఏమైపోతుంది? మందముగా అయిపోతుంది. ఈ మందముగా ఎందుకు ఉంటుందంటే, ఐహిక విచారాలు కానీ, తిండి ఏమి తినదాం, ఏం తాగుదాం అని దాని గురించి ఆలోచించుకునే వారి గురించి. మత్తు అంటే తిండి తిన్న తర్వాత ఏమొస్తుంది? మత్తు వస్తుంది.
వీటి తర్వాత ఏం వస్తున్నాయి అంటే ఐహిక విచారాలు వస్తాయి. మళ్ళీ రేపటికి ఏం పోగేసుకుందాం, రేపటికి ఏం సంపాదిద్దాం, రేపటికి ఏం వండుకుందాం, రేపటికి ఉంటుందో లేదో, భవిష్యత్తులో ఏమైపోతామని ఆలోచన వచ్చి ఏమైపోతున్నారు, హృదయాలు ఏమైపోతున్నాయి, మందముగా అయిపోతున్నాయి. కాబట్టి మనం ఎలా ఉండకూడదు, మందులుగా ఉండకూడదు, ఈ లోక సంబంధమైన దాని మీద ఆశ పెట్టుకోకూడదు. చెప్పే విషయాలు మనకు చెప్పాలి అంటే, వినాలి అంటే మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. అంటే కాలాన్ని బట్టి దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంకా అదే పూర్వపు ఆ స్థితిలో ఉండిపోతే ఎలా ఉండవలసిన వారు ఎలా ఉన్నారు, బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉండిపోతున్నారు. ఒకడు వచ్చి మళ్ళీ మరలా మీకు ఏం చెప్పవలసి వస్తుంది, అదే మూల పాఠాలు, మొదటి పాఠాలే మీకు బోధింపవలసి వస్తుంది. మీరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మీ మనసును మార్చుకోండి, ఈ లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టండి, ఐహిక విచారాల్లో మీరు ఎంత మాత్రము ఉండొద్దు, తిండి వలన కానీ మత్తు వలన కానీ మీరు ఎంత మాత్రం మీ హృదయాల్ని మందంగా ఉంచుకోవద్దు. మందముగా ఉంటే దేవుని యొక్క కృప మన మీదకి రాదు, మనం పోగొట్టుకుంటాము, ఆయన మహిమను మనం పొందుకోలేము. మనం ఒకరికి బోధించగలిగే శక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు కాబట్టి ఏమైపోతుంది, మళ్ళీ మరలా ఆ మూలపాఠాలు ఎవరికి బోధింపవలసి వస్తుంది. ఎందుకంటే ఈ స్థితిని వీళ్ళు మార్చుకోవడం లేదు, ఇంకా మేము పాలు తాగే స్థితిలోనే మేము ఉంటాము, ఇంకా మాకు బలమైన ఆహారం మాకు పడదంటున్నారు. ఒకవేళ బలమైన ఆహారం తింటే ఏమవుద్ది, పని చేయవలసి వస్తుంది. పని చేయాలి కాబట్టి మేము పాలే తాగుతాం. ఈ పాలు తాగినప్పుడే మాకు స్థితి బాగుందని ఎక్కడ ఉండిపోతున్నారు, పాలు తాగే స్థితిలోనే ఉండిపోతున్నారు. దేవుడు ఏమంటున్నారు, మీరు ఇంకా పాలు తాగొద్దు, పాలు తాగితే ఏమైపోతుంది, మరలా మీకు ఏమైపోతుంది, మళ్ళీ మూలపాఠాలే చెప్పవలసి వస్తుంది. ఆ స్థితి నుంచి మీరు ఏం చేయాలి, బలమైన ఆహారం తినే స్థితికి ఎదగాలి. లోపల ఉన్న ఈ ఐహిక విచారాలు కానీ ఇవన్నిటిని మీరు వదిలిపెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. పాలు తాగేవారికి ఏ స్థితిలో ఉంటున్నారు, వాళ్ళు శిశువుగా ఉండి నీతివాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేకుండా ఉంటున్నారు. పాలు తాగే స్థితి నుంచి మనం ఎక్కడికి ఎదగాలి, బలమైన ఆహారం తినేవారిగా మనం ఎదగాలి. వాక్యం తింటేనే, అనుదినం మన వాక్యం భుజించినప్పుడు మన ఆత్మ బలపడుద్ది, మనలో ఉన్న ప్రతి అవిధేయత తొలగింపబడుద్ది. పాలే తాగితే ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, పాలు తాగేవారు శిశువుగా ఉండి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేనివాడుగా అయిపోతున్నారు. ఎక్కడ ఏం చేయాలో, ఎలా నడవాలో వారికి గ్రహింపు శక్తి ఉండడం లేదు. ఎందుకంటే మేము ఇంకా ఇక్కడే ఉంటాము, ఆ స్థితిలో ఉంటామని వాళ్ళు అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎదిగే క్రమంలో వాళ్ళు ఎదగడానికి ఇష్టపడడం లేదు. ఎదగడానికి ఇష్టపడితేనే వాక్యాన్ని మనం భుజించడానికి పరుగు పెడతాం. లేదు నేను అక్కడ ఉండిపోతానంటే ఇంకా డైలీకి పాలే తాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. వయసు వచ్చిన వారు పరిపూర్ణులు, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక. అంటే జ్ఞానేంద్రియములు అంటే ఏంటి, జ్ఞానేంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియములు. ఇవన్నీ ఎలా ఉండాలి, సాధకము చేయబడి ఉండాలి. కన్ను ఎలా ఉండాలి,
మీ కన్ను తేటగా ఉండాలి, చూచే చూపు సూటిగా ఉండాలి, స్పష్టంగా చూడాలి, ఎటువంటి తప్పుగా చూడకూడదు. అది చూసే క్రమంలో మనం దాన్ని ఏం చేసుకోవాలి, కన్నుని అభ్యాసం చేసుకోవాలి. తప్పుడు వైపు ఆలోచనల వైపు వెళ్ళకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కన్ను చెవి మనం ఏం వింటున్నామో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి చోటకి వెళ్ళి ప్రతి మాట మనం వినకూడదు. ఏది దేవుని వాక్య సంబంధమైంది, ఏది లోక సంబంధమైంది మనం దాన్ని గ్రహించుకోగలి. లోక సంబంధమైన దాని నుంచి మనం దూరంగా ఉండాలి. అవి ఎంత మాత్రం మనకి ప్రయోజకరమైనవి కావు. అది ప్రయోజనమా మనకంటే అది మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది తప్ప అది ఎంత మాత్రం మనం దేవుని యొద్దకు తీసుకొచ్చేదిగా ఎంత మాత్రం ఉండదు. అది మీరు ఏ వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు. వినేటప్పుడు కూడా మనం ప్రతిదీ ఫోన్లో కానీ బయట కానీ ఎక్కడ విన్నా ఇదే కదా అంటే అది మనల్ని ఏమవుద్ది, లోపలికి వెళ్ళేది మనల్ని చెరిపేస్తుంది, ఇబ్బంది పెడుద్ది. దేవుని వాక్యం వైపు నుంచి లోకం వైపు అది మళ్ళిస్తుంది. ముక్కు అదేం చేస్తుంది, వాసన. మంచి వాసన వచ్చినప్పుడు ఏమవుద్ది, మనం తిండి వైపుకి వెళ్ళిపోతాం. తిండి వలన మత్తు వస్తుంది, దానివల్ల మందం అయిపోద్ది, హృదయం అయిపోతుంది, మందం అయిపోద్ది. మీరు తిండిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ గొంతుకి కత్తి అడ్డు పెట్టుకోండి అంటున్నాడు. తిండి తినొద్దని దేవుడు అనలేదు, తిండి తినొద్దని లేదు, తిండి తినొచ్చు, దాన్ని మితముగా తినాలి. ఏది ఆరోగ్యమైందో దాన్ని మాత్రమే తినాలి. ఏది పడితే అది ఇష్టానుసారంగా తినడానికి కూడా దేవుడు దాన్ని అనుమతించలేదు. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. తక్కువ అయితే మళ్ళీ రోగాలు వస్తాయి, ఎక్కువైనా రోగాలు వస్తాయి, తక్కువైన రోగాలు వస్తాయి. కాబట్టి ఏది బాగుందని దాని వాసన చూసి, వాసన వచ్చినప్పుడు అది తిండిలోనూ వాసన వస్తుంది. కొన్ని రకాల పెర్ఫ్యూమ్స్ కానీ అవి కూడా వాసన ఆకర్షిస్తాయి, మనసుకి ఉల్లాసంగా ఉంటాయి. దానివల్ల కూడా మనం ఏమైపోతాం, దారి తప్పే ప్రమాదం ఉంటుంది. అలాగే నోరు, కన్ను, ముక్కు, చెవి, నాలుక. నాలుక కూడా ఏంటి, రుచికి అలవాటు పడద్దు. అది అన్నిటినీ అది వివేచిస్తుంది. రుచి అంటే వాక్యాన్ని మనం రుచి చూచి తెలుసుకోవాలి. రుచి అనేది ఒక తిండి ఒక్కటే మాత్రం కాదు, వాక్యాన్ని కూడా మనం రుచి చూసి తెలుసుకోవాలంటున్నాడు దేవుడు. యెహోవాను రుచి చూసి మీరు తెలుసుకోండి. చర్మం ఏం చేస్తుంది, స్పర్శ. అది మంచి స్పర్శ ఉంటుంది, చెడ్డ స్పర్శ కూడా ఉంటుంది. ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరిని మనం సహోదర భావంతో చూడాలి. అది కూడా మనిషిని ఏం చేస్తుంది, అది పాపానికి ప్రేరేపిస్తుంది, పాపంలో పడవేసే విధంగా అది నడిపిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ మనం ఏం చేసుకోవాలంటున్నారు, సాధకం వివేచించి మేలు కీడులను అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మనం ఏ వింటున్నామో అది జాగ్రత్తగా చూసుకోవాలి. అది వాక్య సంబంధమైనదై ఉండాలి. వారు ఏమి విన్నారో, దేవుని గూర్చి, యేసుక్రీస్తు వారిని గూర్చి
విన్నారు, కన్నులారా వారు చూశారు. ఏది మేము కన్నులారా చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. అప్పుడైతే వారు కూడా ఉండి అన్నీ స్పష్టంగా చూసి తాకారు. ఇప్పుడైతే మనం ఏం చేయాలి? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు మరిధన్యులు. కాబట్టి ఆయన మనం చూడకపోయినా మనం ఎలా ఉండాలి? వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని మనం చదవాలి, చూడాలి, నిదానించి మనం పరిశీలించాలి, కనుగొనాలి. చేతులు ఏం చేయాలి? స్పర్శ దేవుణ్ణి తాకాలి, దేవుని స్పర్శ మనల్ని తాకాలి. అన్నీ కాదు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యాన్ని వివేచించి దేవుణ్ణి మేలు కీడులు వివేచించాలి, సాధకము చేయబడాలి. ఆ నిత్య జీవం గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. దేని గురించి మనం పాటుపడుతున్నాము? నిత్య జీవం గురించి. ఏ జీవం కావాలని మనం పాటుపడుతున్నామో ఆ జీవం కావాలంటే మనం ఎలా ఉండాలి? మన జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. కాబట్టి ఎవరైతే మేలు కీడులను ఏం చేయాలి? వారు వివేచించాలి. ఇది మంచి, ఇది చెడు అని వివేచించుకుని సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి దేవుని వాక్యంలో. ఏది దేవుని వాక్య ప్రకారం ఉంది, ఏది దేవుని వాక్యం ప్రకారం లేదు అని ప్రతి విషయంలో మనం మన కన్నుని, మన చెవిని, మన ముక్కు, నాలుక, చర్మము వీటిని ఏం చేయాలి? మనం అభ్యాసం చేసుకోవాలి వాక్యంతో. ఎప్పుడైతే వాక్యంలో మనం దీన్ని అభ్యాసం చేసుకోమో అదేమవుతుంది? లోకానికి ఆకర్షితమై మనుజాసల్లోకి వెళ్ళిపోతుంది. మనుజాసల్లోకి వెళ్ళిపోతే నిత్య జీవం మనకి రాదు. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఇప్పుడు ఏమంటున్నారు? జ్ఞానేంద్రియాలు కలిగి ఉండి అలా ఉన్నవారికి బలమైన ఆహారము తగును, వారికి ఆహారము పెట్టదగును, వారే ఆహారాన్ని తినాలి, వారికి మాత్రమే అది అరుగుతుంది అని. అంటే పాలు తాగే వారికి బలమైన ఆహారం పెడితే ఏమవుతుంది? అరగదు. కాబట్టి ఎవరికి ఆహారం కావాలి? అన్నిటినీ సాధకము చేసుకొని పరిశుద్ధంగా ఎవరైతే బ్రతుకుతారో, దేవుని నమ్మి మారు మనసు పొంది ఎవరైతే బాప్తిస్మం పొంది ఆయనలోకి వస్తారో వారు ఏం చేసుకోవాలి? తమను తాము అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకున్న వారు మాత్రమే మేలు కీడుల్ని వివేచింపగలరు. వాళ్ళ జ్ఞానేంద్రియాలని సాధకం చేసుకుని దేవునికి పరిశుద్ధంగా సమర్పించుకోగలరు. వారికి మాత్రమే ఈ బలమైన ఆహారం తగుతుంది. వాళ్ళు తింటేనే వారు బలంగా పని చేయగలరు. ఎవరైతే పాలు తాగుతారో వారు బలంగా పని చేయలేరు. బలమైన ఆహారం తిన్నవారు మాత్రమే బలమైన పని చేయగలరు. ఆ బలమైన ఆహారం ఎవరు తీసుకుంటారు? తమ అవయవాలన్నీ ప్రతిదాన్ని వాళ్ళు పరిశుద్ధంగా ఉంచుకున్న వారు మాత్రమే బలమైన ఆహారం తిని బలంగా దేవుని గురించి చెప్పగలరు. కాబట్టి ఏం చేయాలి? నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు అంటే దేవుని సంబంధించిన క్రియలు సత్క్రియలు, లోక సంబంధమైన క్రియలు నిర్జీవ క్రియలు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము
నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనం ఎవరిని అనుసరించాలి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎవరిని అనుసరిస్తున్నాం? మనం యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నాం. ఆయన ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడ్డాడు? నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి సమర్పించుకున్న యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మనం ఎంతో ఎక్కువగా మనసాక్షి మనకి పరిశుద్ధపరచబడుద్ది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం ఆశ్రయిస్తామో నిర్జీవ క్రియలను వదిలిపెట్టి మనం ఎటు వెళ్తాము? దేవుని క్రియల వైపుకి వెళ్ళగలము. మీరు నిర్జీవ క్రియలను విడిచి 6వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బాధయు హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణ మగుటకు, సంపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి? నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలి. నిర్జీవ క్రియలను వదిలిపెట్టకపోతే మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మము గూర్చిన బోధయు, హస్త నిక్షేపములు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు గురించి మళ్ళీ దీని గురించే మళ్ళీ చెప్పవలసి వస్తుంది. పాలు తాగేవారు ఎక్కడుంటున్నారు? ఇంకా నిర్జీవ క్రియల వైపే ఉండిపోయి ఏం చేస్తున్నారు? మరలా వారికి ఇదే బోధ చేయవలసి వస్తుంది. దీని నుంచి ముందు కొనసాగితే ఏమవుతుంది? సంపూర్ణులు అవుతున్నారు. సంపూర్ణులు అయిన తర్వాత మరొకరిని వచ్చి మళ్ళీ బోధించవలసిన అవసరం ఉండదు. ఎవరైతే పరిపూర్ణంగా ఉంటారో వారు మరలా ఇంకొకరికి బోధించే స్థాయిలో ఉంటారు. మీరు బోధకులై ఉండవలసిన కాలం ఇది. ఇంకా మీకు ఎవరో వచ్చి మళ్ళీ మీకు మరలా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మీ జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడి లేవు. కాబట్టి ఏం చేస్తున్నారు? మరలా అదే పూర్వస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ లోక సంబంధమైన ఆశల్లో పడిపోయి ఇంకా వెనకే ఉండిపోతున్నారు. ఎవరైతే సంపూర్ణులు అవుతారో వారికి ఎలా ఉంటారు? వారు 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఎవరైతే 2 విధాలుగా ఉంది ఇక్కడ. ఉండనవారికి ఒక విధంగా ఉంటుంది, ఉండిన వారికి ఒక రకంగా ఉంటుంది. మనం ఉన్న వాళ్ళ గురించి చూస్తున్నాం. ఒకసారి వెలిగింపబడి దేవునిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఏమవుతారు? దేవునిలో వెలిగింపబడతారు. వెలిగింపబడిన తర్వాత ఏం చూస్తున్నారు? అక్కడ పరలోక సంబంధమైన వరమును రుచి చూస్తున్నారు. అక్కడ దేవుని అనుసరించినప్పుడు అక్కడ ఏమవుతుంది? మొదట వెలిగింపబడుతున్నారు. వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఎప్పుడైతే దేవునిలోనికి వస్తారో వెలిగింపబడిన తర్వాత ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పుడు మన పరలోక సంబంధమైన వరమును మనం రుచి చూడగలము. దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే రాబో శక్తుల ప్రభావం అనుభవిస్తాము. యేసుక్రీస్తు వారిని అనుసరించినప్పుడు శక్తుల మీద ఎవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. ఆ శక్తిని మనం ఏం చేస్తాం? అనుభవిస్తాము. అనుభవించిన వారికి ఏం పొందుకుంటారు? 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు
దేవుని ఆశీర్వచనము పొందును. దేవుని వాక్యానుసారంగా బ్రతికిన వారికి ఏమొస్తుంది? భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించును. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎవరైతే వెలిగింపబడతారో, పరలోక సంబంధమైన ఆ ఆత్మ యొక్క శక్తిని ఎవరైతే రుచి చూస్తారో వారికి ఆ వ్యవసాయం యొక్క పైరుల యొక్క ఫలములు అందుతాయి. ఎవరైతే బ్రతకరో వారికి ఏమవుతుంది? అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడలది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఒకవేళ దేవుని శక్తిని అనుభవించి దేవుని వదిలిపెట్టి తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే వారు మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. తుదకది ఏమైపోతుంది? కాల్చబడిపోతుంది. ఎవరైతే పొందుకున్నారో వారికి కావలసిన ఆశీర్వచనం వాళ్ళు పొందుకుంటారు, ఆ జీవాన్ని పొందుకుంటారు. ఆ ఫైర్ల వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు దేవుని నుంచి పొందుకునే ఆ ఆశీర్వాదం వాళ్ళు అందుకుంటారు. ఎవరైతే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారో వారు తుదకు కాల్చివేయబడతారు. ఎవరైతే ఇంకా పాలు తాగే స్థితిలో ఉంటారో వారు ఇంకా ఎక్కడ ఉన్నారు? బలమైన ఆహారం తినలేరు, దేవుని నుంచి వచ్చే ఆ ఆశీర్వచనం పొందుకోలేరు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఏం అవసరం? ప్రార్థన అవసరం. చేయలేకపోతున్నారంటే ఎవరైతే ఇస్తున్నారో వారిని ఆశ్రయించి వారికి మొరపెట్టినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. శక్తుల మీద ఎవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ఆ అధికారం ఉన్న ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకేం చేస్తారు? సహాయం చేస్తారు. మనకి ఎదగడానికి మనకి కృప చూపుతారు. బోధకులై మీరు ఉండే సమయంలో మీరు ఇంకా ఎక్కడున్నారు? మూలపాఠాల వైపే ఉన్నారు, ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు. ఆ విధంగా మీరు ఉండకూడదు. మనం ఎవరి నిమిత్తం బ్రతకాలి? దేవుని నిమిత్తం బ్రతకాలి. శక్తినిచ్చే వారిని వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన వాయుమండల సంబంధమైన ఆ శక్తిని అనుసరిస్తే ఏమైపోతున్నాం? కాల్చివేయబడతాం. ఈ లోక సంబంధమైన శక్తిని అనుసరిస్తే ఏమొస్తుంది? ఈ లోక సంబంధంగా డబ్బు, ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ఆరోగ్యం అన్నీ ఉంటాయి. ఈ లోక కీర్తి అన్నీ ఉంటాయి. ఈ లోక సంబంధమైన దాన్ని చూసుకుని ఎక్కడ ఉండిపోతే తుదకి కాల్చివేయబడతారు. దేవుని వదిలిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఎంత మాత్రం దేవుని నుంచి వచ్చే ఆ ఆశీర్వాదం మనం పొందుకోలేము. గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును కాక క్రీస్తునందల విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడ్డాడు కదా. అప్పుడు ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొంది దేవుని కుడిపార్శ్వాన కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసాం? మొదట శరీరానికి లోబడి పూర్వ స్థితిలో ఏం చేసాం? మనుజాసలను అనుసరించి మనకు నచ్చినట్లు మనం బ్రతికాం. దేవుడు పిలుపునందుకుని మనం ఏం చేసాం? దేవుని యొద్దకు వచ్చి నిర్జీవ క్రియలు వదిలిపెట్టి దేవుని సంబంధమైన క్రియలు చేయడానికి దేవునికి మనం అప్పగించుకున్నాం. అప్పగించుకున్న తర్వాత ఈ జీవితం ఎవరి గురించి బ్రతకాలి? మిగిలిన జీవితం యేసుక్రీస్తు వారి నిమిత్తం మనం
బ్రతకాలి. ఆ బ్రతికినప్పుడు మనకి పాపంతో ఇంకెంత మాత్రం మనకి జోలు ఉండదు. ఈ పాపంతో జోలు ఉండకూడదు. యేసుక్రీస్తు వారి గురించి బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? జ్ఞానేంద్రియాలని సాధకం చేసుకోవాలి. జ్ఞానేంద్రియాలు సాధకం చేసుకున్నప్పుడు మాత్రమే మనం బలమైన ఆహారం తీసుకోగలం. ఇంక ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టగలం. సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మనం ముందు కొనసాగగలం. దేవుని యొక్క ఉన్నతమైన ఆ పనిని పరిగెట్టుకుంటూ చేయగలం. ఇంకా మనం వెనకబడిపోతున్నాం అంటే ఎక్కడ ఇంకా మనం జ్ఞానేంద్రియాలను ఇంకా మనం సాధకం చేసుకోలేదు. అవి ఏం చేస్తున్నాయి? ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ పెట్టడం వల్ల ఏమైపోతున్నాయి? ఇంకా పాలు తాగడే ఆ స్థితిలోనే ఉండిపోతున్నాం. ఇదే చాలు, ఈ పాలు తాగే స్థితే నాకు చాలు, ఇంక నేను ముందుకు వెళ్ళలేను. బలమైన ఆహారం తింటే ఏమైపోతాను? పని చేయవలసి వస్తుంది. కాబట్టి నాకు ఏం కావాలి? ఈ పాలు తాగి పడుకుంటే నాకు ఇంకే ఇబ్బంది ఉండదు, ఇంకా నన్ను ఎవరు పని చేయమన్నారు అంట. దేవుడు అది కోరుకుంటలేదు. మనం ఎలా ఉండాలి? మేలు కీడులు వివేచించి జ్ఞానేంద్రియాలు సాధకం చేసుకుని బోధకులుగా ఉండాలి. నీతివాక్య విషయంలో అనుభవజ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఇవన్నీ కావాలంటే మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, ఎదగాలి. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం కలిగి మృతి పొందాలి. ఇవన్నీ మృతి పొంది ఏముంది? మనకి నిత్య జీవం ఉంది. ఆ జీవము గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు? శిష్యులు ఇస్తున్నారు. ఆ జీవము అంటే నిత్య జీవము కావాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. ఆయన శ్రమ పడ్డాడు కనుక మనం ఆ విధంగా శ్రమ పడితే, శరీరమందు శ్రమ పడితే, యేసుక్రీస్తు వారు ఎలా అయితే తిరిగి లేపబడి దేవుని కుడిపార్శ్వన ఎలాగైతే కూర్చున్నాడో మనకు కూడా అలాగే కూర్చుండే అవకాశం యేసుక్రీస్తు వారు మనకి ఇస్తారు, అనుగ్రహిస్తారు. మనకు ఆ అవకాశం కావాలి అంటే మనం ఎలా బ్రతకాలి? జ్ఞానేంద్రియాలను మనం సాధకం చేసుకోవాలి. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, వీటిని ఏం చేసుకోవాలి? అభ్యాసం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి. మేలేంటి, కీలేంటి, వీటితో మనం మేలు చేస్తున్నామా, వీటితో మనం కీడు చేస్తున్నామా? కీడు చేస్తే వీటి నుంచి మనం ఎలా తప్పింపబడాలి? తప్పింపబడాలంటే ఎవరిని ఆశ్రయించాలి? నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టి పరిపూర్ణలు అవ్వాలంటే పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి సమర్పించుకుని తన రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మన మనసాక్షి అది ఆ రక్తం మనల్ని శుద్ధిపరుస్తుంది. శుద్ధిపరిచినప్పుడు మాత్రమే మనం ప్రతి విషయంలో మనం పరిశుద్ధంగా ఉండి ముందు కొనసాగలం. ఆ రక్తాన్ని ఆశ్రయించకుండా మన సొంత ఇష్టాలతో లోకం వైపు వెళ్ళిపోతే ఏమైపోతుంది? మనసాక్షి చెడిపోతుంది. మనసాక్షి చెడిపోతే ఈ ఐహిక విచారాలు, ఈ తిండి, ఈ మత్తు ఏమైపోతుంది? మన హృదయాన్ని మందంగా చేస్తున్నాయి. మందంగా చేయటం వల్ల జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధరణడై దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్నారు, అలాగ మనం ఆయన అనుసరించి ఆయన మనసును మనం ధరించుకుని ఆయన ఎలాగైతే శ్రమ పడ్డారో, ఆయన ఎలాగైతే సాధకం చేసుకున్నారో, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పాపానికి ఎంత మాత్రమో చోటు ఇవ్వలేదు. ఆయన పాపులతోనే తిరిగాడు, సుంకర్లతో తిరిగాడు, వేశ్యలు, సుంకర్లు వీళ్ళందరితో కలిసి తిరిగారు. ఆయన తిరిగినా ఆయన ఎంత మాత్రం పాపాన్ని అంటించుకోలేదు. ఎందుకంటే ఆయన సాధకం చేసుకుని ఉన్నారు కాబట్టి. ఎల్లప్పుడూ ఆయన ప్రార్థనలో ఉన్నారు. ఆయన అనుదినము ఆయన తండ్రితో అనుసంధానం కలిగి, అన్యోన్య సహవాసం కలిగి, ఆత్మలో ఎల్లప్పుడూ ఆయన ఎలా ఉన్నారు? దేవునితో కలిసి ఉన్నారు ప్రార్థనలో. మనం కూడా అలా ప్రార్థనలో మనం అనుదినము శ్రద్ధ కలిగి మెలకువగా ఉన్నప్పుడు దేవుని సహాయం మనకి అందుతుంది. ఇందాక చిట్టి చెప్పినట్టు ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి అనుదినం వెళ్ళి అతను అడుగుతుంటే ఇంక న్యాయం తీర్చేద్దాం, ఇంకా రోజు వచ్చి నన్ను విసిగిస్తుంది, ఈ న్యాయం తీర్చితే అయిపోతుంది ఇంకా ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి అనుకున్నప్పుడు, మన ప్రేమతో దేవుడిని అడిగి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మనం మొరపెట్టాలి.
ప్రభు ఈ లోక సంబంధమైన వాటిలో నేను పడిపోకుండా వీటి నుంచి అన్నిటి నుంచి నన్ను తప్పించు, విడిపించు, నేను దీన్ని చేయలేకపోతున్నాను, చేయగలిగే శక్తిని నువ్వు దయచేయి అన్నప్పుడు ఆత్మ సహాయం మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆత్మ సహాయంతో మనం దేవునికి మొరపెట్టగలం. ఈ నిర్జీవమైన క్రియలు మనం వదిలిపెట్టలేకపోతే మన మనసాక్షి చెడిపోతుంది. జ్ఞానేంద్రియాలను మనం సాధకం చేయకపోతే అవి ఏం చేస్తున్నాయి? మనల్ని లోకం వైపుకి నడిపిస్తాయి. వాటిని వదిలిపెట్టేస్తే ఏమవుతాయి? వాటి సొంత ఇష్టాలకి తీసుకెళ్ళిపోతాయి. వాటిని ఏం చేయాలి? అనుదినం మనం సాధకం చేసుకోవాలి, వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టకపోతే అవి ఏం చేస్తాయి? మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతాయి. అదేమైపోతుంది? తుదకేమైపోతుంది? అది కాల్చివేయబడిపోతుంది. సరైన సమయంలో సరైన విధంగా మనం ప్రవర్తిస్తే, దేవునితో అనుదినం మనం ప్రార్థనలో ఉండి దేవునికి విధేయత కలిగి దేవుని చెప్పినట్టు వెంటే అనుకూలమైన పైర్లు మనం ఫలిస్తాము. లేదంటే ఇష్టానుసారంగా దేవుని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయినా మరలా మనకి అవకాశం దొరకదు. ఇంకా పాలు తాగేవారుగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? మెలకుగా ఉండి మీరు ప్రార్థనలో ఉండండి. మీరు చేయలేకపోతే దేవుని యొక్క సహాయం అందుతుంది. శక్తిమంతుడు ఎక్కడ ఉన్నాడు? మనకి దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనం చేయలేకపోతే, శక్తిహీనులుగా మనం ఉంటే, శక్తినిచ్చే దేవుడు మనకి పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన నిమిత్తం దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. శక్తిగల దేవుడిని మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా శక్తిమంతులుగా ఉండాలి. ఆ శక్తిమంతులుగా ఉండాలంటే మనం ఆయన్ని వేడుకోవాలి. ఎందుకంటే మనగా ఏది మనం తెచ్చుకోలేం కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడి దేవుని వేడుకున్నప్పుడు దేవుడే మనకు సహాయకారిగా ఉంటాడు. శక్తి ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన మాత్రమే మనకి సహాయం చేయగలడు. కాబట్టి ఆయన మనం ఎల్లప్పుడూ వేడుకోవాలి, ఆయనకి విధేయత కలిగి నడుచుకోవాలి. ఆయనకి ఎంత మాత్రం దూరంగా వెళ్ళిపోకూడదు. అనుదినం మనం ఆయన సన్నిధిలో గోజాడాలి. గోజాడినప్పుడు ఆయన మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కాబట్టి విన్నవాక్యం మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా నడుచుకుంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన ప్రతి ఒక్కరూ తండ్రి బలమైన ఆహారం తీసుకుని తండ్రి పరిపూర్ణులుగా ముందుకు కొనసాగిపోయేవారుగా ఉండడానికి కృప దయచేయండి, సహాయం చేయండి. అందుకు కావాల్సిన తండ్రి జ్ఞానేంద్రియములు తండ్రి మేము అభ్యాసం చేసుకుని తండ్రి మీకు ఇష్టమైన వాటిగా వాటిని మలుచుకోవడానికి సహాయం చేయండి. కృప చూపండి నాయన, సహాయం చేయండి ప్రభువా. ఏ విషయంలో తండ్రి మేము బలహీనులుగా ఉండిపోక శక్తివంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థనలో మెలకువగా ఉండి తండ్రి మిమ్మల్ని ఆశ్రయించే వారుగా ఉండడానికి కృప దయచేయండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానుడై తండ్రి మీ కుడిపార్శ్వన ఉన్నారో తండ్రి, మాకు కూడా ఆయన సహాయం చేసే దేవుడిగా మీరు మాకు ఉంచారు ప్రభా. ఆయన ఆశ్రయిస్తే తండ్రి మాకు ఆ శక్తి దొరుకుతుంది ప్రభా. ప్రతి ఒక్కరము తండ్రి ఆయన శక్తిని ఆశ్రయించడానికి కృప చూపండి. మీ ఆత్మ సహాయం మా అందరికీ నిండుగా దయచేయండి. ఎల్లప్పుడూ తండ్రి మేము మెలకువగా ఉండి తండ్రి మిమ్మల్ని వేడుకునేవారుగా ఉండడానికి, ప్రార్థించుకునేవారుగా ఉండడానికి, మిమ్మల్ని ఆశ్రయించేవారుగా ఉండడానికి కృప దయచేయండి. మీకు లోబడి ఉండేవారుగా సహాయం చేయండి. ప్రతి విషయంలో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండడానికి మాకు కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.